ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. 9వ శ్లోకం శ్రీ వెంకటేశ స్తోత్రం. వినా వెంకటేశం నాథో నాథః. వెంకటేశ్వర స్వామి తప్ప నాకు రక్షకులు ఎవరు లేరు. వినా వెంకటేశం నాథో నాథః. నాథుడు అంటే రక్షించేవాడు, ఆయన తప్ప ఇంకొకరు లేరు. సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఆ వెంకటేశ్వర స్వామిని సదా స్మరిస్తూ ఉంటాను. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ఓ హరి వెంకటేశ, ప్రసీద ప్రసీద, నన్ను అనుగ్రహించు స్వామి. ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. వెంకటేశ్వర స్వామి, నాకు ప్రియమైన దాన్ని ప్రయచ్ఛ ప్రయచ్ఛ, నాకు ఇవ్వు స్వామి. ఏంటి నీకు చాలా ఇష్టమైనది? నీ సేవ, దాన్ని నిరంతరం ఇవ్వు స్వామి అని ప్రార్థిస్తున్నారు అన్నన్ స్వామి వారు. ఇందులో అనుప్రాసాలంకారం వాడబడింది. అంటే రిపిటేషన్ ఆఫ్ ది సేమ్ వర్డ్, ఒకే పదాన్ని. ననాథో ననాథః, స్మరామి స్వరామి, ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఇది ఆ భక్తునిలో ఉన్నటువంటి పూనిక తెలియచేస్తుంది. అంతేకాదు, ఒక మంత్రాన్ని జపించినటువంటి ఆ శైలిలో ఉంటుంది. ఇది మంత్రం జపించినట్టుగానే ఉంటుంది. ఈ ఒక్క శ్లోకాన్ని తీసుకొని నిరంతరం మనం జపిస్తూ పోవచ్చు. ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. అంతేకాదండి, మానసిక ప్రశాంతతనిస్తుంది ఈ ఒక్క శ్లోకం చాలండి. ఆ మనసును తేలికపరచటానికి, స్వామి యొక్క పాదాల దగ్గరికి తీసుకువెళ్ళటానికి ఇటువంటి అద్భుతమైన శ్లోకాన్ని ఇచ్చారు మనకు అన్నన్ స్వామి వారు. శ్రీ వెంకటేశ స్తోత్రంలోని 10వ శ్లోకం. అహం దూరతస్థే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయాగచ్చ సేవాం కరోమి. సకృత్సేవయా నిత్యసేవాఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. అహం దూరతస్థే, నేను ఎక్కడో దూరంగా ఉంటాను స్వామి. పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయా గచ్చ సేవాం కరోమి. నీ యొక్క పాదాలకు నమస్కరించుకుందామని, ఈ సేవ చేసుకుందామని అంత దూరం నుంచి వచ్చాను స్వామి. నిత్య సేవాఫలం త్వం. ఈ యొక్క ఫలితాన్ని నేను ఒక్కసారి, సకృత్ అంటే ఒక్కసారి నేను చేసుకున్న ఈ సేవకు నిత్యము నిన్ను సేవించుకున్న ఆ ఫలాన్ని నాకు ఇవ్వు స్వామి. ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ఓ ప్రభు వెంకటేశ్వర స్వామి, నువ్వు ఏది కావాలంటే అది ఇవ్వగలుగుతావు. నేను ఒక్కసారి చేసుకున్నటువంటి ఈ ఫలితాన్ని, నేను రోజు వచ్చి నిన్ను దర్శించుకొని నిన్ను సేవించుకున్న మహాఫలితాన్ని ఇవ్వు స్వామి అని ప్రార్థిస్తున్నారు అన్నన్ స్వామి వారు. నేను ఎప్పుడు తిరుమలకు వెళ్ళినా నాతో పాటు వచ్చిన వారితో ఈ శ్లోకాన్ని చదివిస్తూ ఉంటానండి. ఎంత ఆనందకరమైన
శ్లోకం ఇది. ప్రతి మనిషి హృదయంలో ఉన్నటువంటి ఆ భావాన్ని ఈ శ్లోకంలో మనకు ఇచ్చారు అన్నన్ స్వామి వారు. దీన్ని భక్తిగా మనం ఎప్పుడు తిరుమలకు వెళ్ళినా ఈ ఒక శ్లోకాన్ని చెప్పుకొని పునీతులమవుదాం. శ్రీ వెంకటేశ స్తోత్రంలో చిట్ట చివరి శ్లోకం. అలాగే వెంకటేశ్వర స్వామికి చేసే శరణాగతిలో ఒక పరాకాష్ట ఈ శ్లోకం. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. అజ్ఞానినా మయా దోషాన్, నేను అజ్ఞానంతో చేసిన దోషములు అవి ఎన్ని అంటావా? అశేషాన్, ఇంకా చేయటానికి ఏం పాపాలు లేవు స్వామి, అన్నీ చేశాను నేను. విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. ఇంకా మిగిలి ఉన్న పాపాలు ఏమీ లేవు స్వామి, అన్నీ చేశాను. విహితాన్ హరే క్షమస్వత్వం హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృతః అనిచ్ఛయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః. ప్రహ్లాదుడు చెప్తాడు. హరి నామాన్ని చెప్తే చాలంట అన్ని పాపాలు పోతాయి. ఎలాగా? నీవు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా ఆ యొక్క నిప్పు కాల్చి తీరుతుంది కదా, అలాగా హరినామం చెప్తే చాలు నువ్వు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయంటాడు ప్రహ్లాదుడు. కాబట్టి అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే ఓ హరి క్షమస్వత్వం క్షమస్వత్వం, నన్ను క్షమించవా స్వామి అని అన్నన్ స్వామి వారు సవినయంగా ప్రార్థిస్తున్నారు వెంకటేశ్వర స్వామి వారిని. స్వస్తి.